హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ ఉన్న ఛానల్ చూసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కూడా ఒక హైప్ ఇవ్వండి. కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి తన సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కుకింగ్ జాతిరత్నాల నుంచి. ఇప్పుడు తను ఆల్బమ్ ఒకటి రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాడు. ప్లస్ ఫోటోషూట్స్ కొన్ని జరుగుతున్నాయి అనమాట. అది మాస్క్ సంబంధించి ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా పెట్టాను. సో ఆ ఫోటోషూట్స్ పక్కన పెడితే తనది ఒక లుక్ ఒకటి బయటకొచ్చింది. ఇది వచ్చేసి వెబ్ సీరీస్‌కి సంబంధించిన, మూవీకి సంబంధించిన అని చెప్పి అడుగుతున్నారు. మేబీ వెబ్ సీరీస్‌కి సంబంధించింది అయ్యుండొచ్చు. ఎందుకంటే మూవీ అయితే ఇప్పటికెలా పోస్టర్ కూడా రిలీజ్ చేసేవాళ్ళు కదా! సో చూద్దాం. ఇదంతా మన కుకింగ్ విత్ జాతిరత్నాల్లో తను ఎలిమినేట్ అయ్యాడు కదా! అంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కదా! ఆ సెల్ఫ్ ఎలిమినేషన్‌ని కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాలు అసలు టీఆర్పీ రేటింగ్ చూడండి ఎంత పడిపోతుందో. ఎందుకంటే అందరూ చూస్తుంది కళ్యాణ్ వల్లే అంటున్నారు. ఆఫ్‌కోర్స్ తనుజ కూడా ఉందక్కడ. కళ్యాణే కాదు. తనుజ వాళ్ళ చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తనుజ, కళ్యాణ్ ఇద్దరు పేర్స్‌కి చూసేవాళ్ళు ఉంటారు. కళ్యాణ్‌కి సెపరేట్‌గా చూసేవాళ్ళు ఉంటారు. ఇలా ఫ్యాన్ బేస్ చాలామంది ఉంటారు. రీతు పవన్ వాళ్ళ కోసం కూడా చూసేవాళ్ళు ఉంటారు. అంటే ఓన్లీ తనుజ, కళ్యాణ్ ఎక్కువ మంది ఉంటారు. బట్ తనుజకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కళ్యాణ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బట్ చూడాలి. అంటే కొంతమంది నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఇంకా టీఆర్పీ రేట్ బాగా పడిపోతుంది చూడండి. అయ్యో! కళ్యాణ్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడు? అవ్వకుండా ఉండాల్సింది. తను ఎలిమినేట్ అయింది. తను పర్సనల్ అంటే తన ప్రొఫెషనల్‌లో కొంచెం డేట్ అడ్జస్ట్‌మెంట్ లేకపోవడం వల్ల ఎలిమినేట్ అవుతున్నానని చెప్పి తను ఆల్రెడీ చెప్పాడు. చెప్పినప్పటికీ కొంతమంది రూమర్స్ ఏంటంటే, తను అంటే తనకి ఈ ప్రోగ్రాము ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సొస్తుంది. అందుకని దీనికంటే బయట డేట్స్ ఇస్తే కరెక్ట్ అనిపించింది. అందుకని ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పి అంటున్నారు. అది ఏదైనప్పటికీ మనకి సంబంధం లేదు. ఎందుకంటే తన ప్రొఫెషనల్‌లో తీసుకునే డెసిషన్ తన ఓన్ డెసిషన్స్. తనూజ, కళ్యాణ్ ఇద్దరు చేసేటప్పుడు తనూజ గాని, కళ్యాణే గాని ఇద్దరు ఆ ప్రోగ్రామ్ నుంచి బయటపడడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చేసే ప్రోగ్రామ్ మళ్ళీ ఎప్పుడొస్తుందో వాళ్ళకి కూడా తెలీదు. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఒక ప్రాజెక్ట్‌కి సైన్ చేశాడు కాబట్టి తనకి హ్యాపీగా అనిపిచ్చి తను ఎలిమినేట్ అయ్యుండొచ్చు. అంటే సెల్ఫ్ ఎలిమినేషను. ఇప్పుడు తను కూడా ఒక వీడియో పెట్టాడు కదా! ఆ వీడియోలో కూడా చాలా డల్‌గా చెప్పాడు. ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే సాటర్‌డే ఎపిసోడ్‌లో కూడా కళ్యాణ్ చాలా డల్‌గా ఉన్నాడు. కళ్యాణ్ లాస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి తనుజ కూడా డల్ అయిపోయింది. ప్లస్ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు వచ్చి డాన్స్ చేసినప్పుడు కొంతమంది పెట్టారు మెసేజ్. అసలు వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేయలేదని. యాక్చువల్‌గా వచ్చినప్పుడు ఒక 1 సెకండ్ అట్లా కలిసి పక్కనే లాస్ట్ ఎపిసోడ్ అయ్యిండు అని వాళ్ళకి ముందే తెలుసేమో. అందుకనే వాళ్ళిద్దరిని పక్కన పెట్టి డాన్స్ చేపించారు మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే చేసిన కొంచెం సేపయినా గానీ, సెకండ్స్ అయినా గానీ వాళ్ళిద్దరు పక్కన డాన్స్ చేశారు. ప్లస్ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడం కూడా. దానికి సంబంధించి కొన్ని ఫోటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. పెడుతున్నాను చూసేయండి. లాస్ట్ ఎపిసోడ్‌లో అంటే సాటర్‌డే ఎపిసోడ్‌లో వాళ్ళిద్దరూ కలిసి నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉండి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నప్పటికి అంటే వాళ్ళు వంట చేస్తున్నప్పటికి ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకోవడం ఇవన్నీ కూడా క్యాప్చర్ అయినాయనమాట. దాన్ని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించి కొన్ని నా దాకా వచ్చిన కొన్ని ఫోటోస్ మాత్రం నిలబెడుతున్నా చూసేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలామంది అమ్మాయిలతో తిరుగుతున్నాడు అంటున్నారు. అమ్మాయిలు కాదు. నేను కూడా ఒక షార్ట్ పెట్టాను. కొంతమందయితే మీరు అలా అనకండి మేడం అంటున్నారు. యాక్చువల్‌గా నేను పెట్టిన షార్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేసి చాలామంది అంటే తను చేస్తున్న వెబ్ సీరీస్ చేస్తున్న అమ్మాయిలతో పాటు కలిసి వాళ్ళు షూటింగ్‌కెళ్ళేటప్పుడు అందరూ కలిసి వెళ్తారు కదా! అట్లా వెళ్తున్నాడు. ప్లస్ ఒక టెంపుల్‌కి కూడా వెళ్ళినట్టున్నాడు. ఆ టెంపుల్‌కి సంబంధించిన ఫోటోస్ అలా షూటింగ్‌కి వెళ్తున్నప్పుడు ఫోటోస్ అవి చాలా వైరల్ అయినాయి. వాటికి సంబంధించి నేను పెట్టాను. ప్లస్ కళ్యాణ్‌కి ఈ మధ్య యాటిట్యూడ్ ఎక్కువైపోయింది అంటున్నారు. యాక్చువల్‌గా నేను దీనికి ఒక సొల్యూషన్ అంటే ఒక కన్క్లూజన్ ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా కళ్యాణ్ వచ్చేసి యాటిట్యూడ్ ఉన్నవాడైతే ఇప్పుడు మనం కుకింగ్ విత్ జాతిరత్నాలని తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడేటప్పుడు తనకేమనిపిస్తే తను అది మాట్లాడాడు గానీ బయట స్క్రిప్ట్ లాగా మాట్లాడితే కొన్ని వేరుగా ఉంటాయి. నాకు తెలిసి తను మాట్లాడే ప్రతి వర్డ్ తను అనుకోని అప్పటికప్పుడు జెన్యూన్‌గా వచ్చే వర్డ్సే. ప్లస్ తనుజ, కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కూడా రెస్పెక్ట్‌ఫుల్‌గా అసలు మీరు అట్లా మాట్లాడుకోవడం కూడా లేదు. వాళ్ళు జెన్యూన్ ఫ్రెండ్స్ కాబట్టి మామూలుగా మాట్లాడుకుంటారు. ప్లస్ పక్కన రోహిణి వచ్చి కొంచెం క్లోజ్‌గా మాట్లాడదామని ట్రై చేసినా మాట్లాడాడా? లేదు. ఆషికి వచ్చి ఎవరితో కూడా తను మాట్లాడటం తక్కువ. ప్లస్ అదంతా పక్కన పెడితే బయట తన ఆల్బమ్ చేసినప్పుడు కూడా వాళ్ళతో కూడా అసలు ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే. లైవ్‌లో వచ్చాడు. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే లైవ్‌లో తన ఆల్బమ్ చేసిన కో యాక్టర్ ప్లస్ ఆ డైరెక్టర్ వచ్చారనమాట. వచ్చినప్పుడు తనకి ఎలా మాట్లాడాలి, ఏమే లాంగ్వేజ్ మాట్లాడాలో తెలియకపోతే హిందీ మే బతావో అని చెప్పి తను కొంచెం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేశాడు. ప్లస్ ఆ అమ్మాయి హిందీలో కూడా మాట్లాడడానికి కొంచెం అంటే తను కొంచెం భయపడుతుంది. ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడాలి, ఏ లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి.
తను భయపడుతున్నప్పుడు తను ఎంకరేజ్ చేయడానికి కూడా ట్రై చేశాడు. అంటే అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తాడు. అమ్మాయిలని ఎంకరేజ్ చేయడం అట్లాంటియన్నీ చేస్తాడు గానీ, తను జెన్యూన్ పర్సన్ ప్లస్ తను యాటిట్యూడ్ అంటారా? యాటిట్యూడ్ అయితే నాకు ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు. కళ్యాణ్ వచ్చేసి తన కెరియర్‌ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు గానీ, వేటిలో అసలు అంటే కాంట్రోవర్సీ‌లో అయితే ఇంతవరకు తను వేలు పెట్టలేదు. వేలు పెట్టడు కూడా. అంటే ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు, ఈ అమ్మాయితో తిరుగుతున్నాడు. ఎవరితో తిరగడానికి తనకంత టైం ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇప్పుడు తను యాక్టింగ్‌కి వెళ్తున్నాడు. యాక్టింగ్ కోచింగ్‌కెళ్తున్నాడట. తను డబ్బింగ్ అవి నేర్చుకోవడానికెళ్తున్నాడు. ప్లస్ జిమ్‌కెళ్తున్నాడు, డాన్స్‌కెళ్తున్నాడు. ఇయన్నీ చేయటం ప్లస్ కొన్ని ప్రోగ్రామ్స్‌లో వెళ్తున్నాడు. ప్లస్ ఈవెంట్స్‌కెళ్తున్నాడు. వీటన్నిటిలో తనే చెప్పాడు ఆల్రెడీ నేను వాటన్నిటిలో చాలా బిజీగా ఉన్నాను. ఇంక వేటి గురించి పట్టించుకునేంత టైం నాకు లేదని చెప్పి. సో, ఇప్పుడు తను యాటిట్యూడ్ పర్సన్ అయితే తనుజ గురించి నాకేదన్నా డ్రెస్ వేసుకోవాలనిపిస్తే అంటే ఏది వేసుకోవాలో తెలియకపోతే నేను తనుజకి కాల్ చేసి అడుగుతాను. తనుజనే నాకు చెప్తుంది. తనే నాకు డిజైనర్ అన్నట్టు తను చెప్పాడు కదా! సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.